హాయ్, అందరూ బాగున్నారా? నేను ప్రేమలత మామిండ్ల. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం పేలల ఉప్మా చేస్తున్నానండి. ఇవి పేలలు 2 గ్లాసుల పేలలండి. ఇవి 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి అండి, ఒక హాఫ్ క్యారెట్, ఒక టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ, ఒక 1 టమాటా చిన్నది పండు బారింది, కరివేపాకు, కొత్తిమీర ఆకండి. వీటికి సంబంధించింది చేసే విధానం చూపిస్తూ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసిన, కడాయి పెట్టిన, ఆయిల్ పోసిన, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసిన, మినపప్పు, శనగపప్పు, పల్లీలు అన్నీ కలిపి టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇవి కాస్త వేగనివ్వాలి మనము. ఇప్పుడు ఒక పావు స్పూన్ జీలకర్ర వేస్తున్నా, వేగుతాయి. ఇప్పుడు ఉల్లిపాయనండి, 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాయి, 2 ఉల్లిపాయలు, చిటికెడు సాల్ట్ అండి ఉల్లిపాయలు వేగడం కోసం. ఇప్పుడు ఒక 2 వెండి మిర్చి, ఇవి కాస్త వేగనివ్వాలి. మనము ఇవి వేగినప్పుడు, వేగుతుండగా మనము పేలాలు అప్పుడే ఇవి మసాలాలన్నీ వేగిన తర్వాత, వెజిటేబుల్ అంతా వేగిన తర్వాతనే పేలాలు కొంచెం లైట్గా కడిగి వెంటనే వేసుకోవాలండి. ముందు కడగొద్దు, ముందు కడిగితే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మీరు నా వీడియో చివరి వరకు చూడండి, ఎప్పుడైనా మధ్యలో స్కిప్ చేయకండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాము. ఇది సింపుల్గా చేసుకోవచ్చండి, మనము తొందరగా అయిపోతుంటుంది. ఎప్పుడన్నా మనకు లాంగ్ టిఫిన్ చేసి అంత ఓపిక లేనప్పుడు ఇటువంటి చేసుకుంటే మనకు సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు క్యారెట్ వేద్దాము, కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు పచ్చి బఠానీ వేద్దాము. ఇవి కాస్త మగ్గినాయి కదా, ఉల్లిపాయ క్యారెట్ బిట్ట, పచ్చి బఠానీ, కొంచెం కరివేపాకు కూడా వేద్దాము. మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. సిమ్ములో పెట్టి, ఐలో పెట్టొద్దండి, ఐలో పెడితే మాడిపోతుంది. సిమ్ములో పెట్టి మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు మనము టమాటాలు కూడా వేసేద్దాము. ఇప్పుడు నేను పేలలకు సరిపోయేంత సాల్ట్ వేస్తున్నానండి, కొంచెమే వేస్తున్నాను, పావు స్పూను. మీరు మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోవాలి. నేను ముందు ఎందుకు వేస్తున్నా అంటే ఇవి వెజిటేబుల్ అన్ని కొంచెం తొందరగా వేగిపోతాయి, అందుకని సరిపోయేంత వేసుకున్నాను. ఇప్పుడు అల్లం ఎల్లిపాయ పేస్ట్ పావు స్పూన్, చిటికెడు పసుపు వేస్తున్నానండి. ఎందుకంటే నేను కొన్ని చేస్తున్నాను కాబట్టి కొంచెమే వాడుతున్నాను అన్ని. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేగిపోయినాయండి. ఇలా చూడండి, ఇలా చూస్తే తెలిసిపోతుంది మనకు. ఇప్పుడు నేను 2 గ్లాసుల పేలాలు కొంచెం కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడే కడిగి వెంటనే వేసేయాలా. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. అదండి సిమ్ములో పెట్టి ఇలా వేయించాలి. ఒక 5 నిమిషాల్లో మనకు అయిపోతుంది. ఇప్పుడు పేలాల ఉప్మా రెడీ అయిందండి. కొత్తిమీర వేసి ఆఫ్ చేసేస్తున్నాండి స్టవ్. సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి ఇది. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి.